ఓం శాంతి 19/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము మరియు పూర్తి ప్రపంచంపై బృహస్పతి దశ కూర్చుంటుంది. బాబా పిల్లలైన మీ ద్వారా భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. ప్రశ్న: 16 కళా సంపూర్ణులుగా తయారయ్యేందుకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తారు? జవాబు: యోగ బలము జమ చేసుకునే పురుషార్థం. యోగ బలము ద్వారా మీరు 16 కళా సంపూర్ణులుగా తయారవుతున్నారు. అలా తయారయ్యేందుకు దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది అని తండ్రి అంటున్నారు. క్రింద పడవేసే కామ వికారాన్ని దానమిస్తే మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఇక రెండవ పాయింట్, దేహ అభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా అవ్వండి. శరీర భావమును వదిలేయండి 16 కళా సంపూర్ణులుగా కావటానికి. పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి మహిమను విన్నారు. వారు కేవలం భక్తిలో పాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా ఆ బాబా నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. బాబా మన ద్వారానే భారతదేశాన్ని సుఖధామంగా చేస్తున్నారు అని మీకు తెలుసు. ఎవరి ద్వారా తయారు చేస్తున్నారో తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. బాబా మహిమ అపారమైనది. వారి నుండి మనం వారసత్వము తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పిల్లలైన మీపై మరియు మొత్తం ప్రపంచంపై అవినాశి బృహస్పతి దశ కూర్చుంది. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము మరియు ప్రపంచమంతటిపై అవినాశి బృహస్పతి దశ కూర్చొని ఉంది అని బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలో ఒక్క కళ కూడా ఎవ్వరిలో లేవు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఇక్కడ ఖుషీగా ఉండి బయటకు వెళ్తూనే ఖుషి ఆనందము మాయం అవ్వరాదు. ఎవరి మహిమను గాయనం చేస్తున్నారో వారు ఇప్పుడు మీ వద్ద హాజరుగా ఉన్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్యంనిచ్చి వెళ్ళాను అని తండ్రి తెలుపుతూ ఉన్నారు. పోను పోను నెమ్మదిగా అందరూ పిలుస్తూ ఉండడం ఇప్పుడు మీరు చూస్తారు. మీ స్లోగన్లు కూడా వినిపిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇందిరా గాంధీ కూడా ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే రాజ్యం ఉండాలి అని అనేది. ఇలా అనేది కూడా ఆత్మనే కదా. భారతదేశంలో ఒకే రాజధాని ఉండేది అని. అది ఇప్పుడు సమీపంలో ఉంది అని ఆత్మకు తెలుసు. ఎప్పుడైనా ఇదంతా సమాప్తం అయిపోతుంది. ఇది క్రొత్త విషయమేమీ కాదు అని కూడా మీకు తెలుసు. భారతదేశం మళ్ళీ 16 కళా సంపూర్ణంగా తప్పక తయారవ్వాలి. మనం యోగ బలము ద్వారా 16 కళా సంపూర్ణులుగా అవుతూ ఉన్నామని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది అని అంటారు కదా. తండ్రి కూడా వికారాలను, అవగుణాలను దానమివ్వమని చెప్తున్నారు. ఇది రావణ రాజ్యం. తండ్రి వచ్చి దీని నుండి విడుదల చేయిస్తారు. ఇందులోనూ కామ వికారం చాలా పెద్ద అవగుణం. మీరు దేహాభిమానులై ఉన్నారు. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. శరీర భావమును కూడా వదలాల్సి ఉంటుంది. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని వారికి తెలియదు. 16 కళ సంపూర్ణంగా సంపూర్ణ దేవతల రాజ్యంగా ఉన్న భారతదేశానికి ఇప్పుడు గ్రహణం పట్టింది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు వికారాల గ్రహణం పట్టి ఉంది. అందువలన తండ్రి అంటున్నారు, మీలోని అవగుణాలు, వికారాలు దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది. క్రింద పడేసేది కామ వికారమే. అందువలన తండ్రి అంటున్నారు, దీనిని దానమిస్తే మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఇవ్వకుంటే అవ్వరు. ఆత్మలకు తమ తమ ప్రత్యేక పాత్రలు లభించాయి. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మీ ఆత్మలో ఎంత పాత్ర ఉంది? మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇది అనంతమైన డ్రామా.
లెక్కలేనంత మంది పాత్రధారులున్నారు. వీరందరిలో ఫస్ట్ క్లాస్ పాత్రధారులు ఈ లక్ష్మీనారాయణులు. పిక్చర్‌లో హీరో, హీరోయిన్‌లు ఉన్నట్టు ఈ సృష్టి డ్రామాలో. లక్ష్మీనారాయణుల పాత్ర చాలా గొప్పది. వీరిది నంబర్ 1 పాత్ర. విష్ణువే బ్రహ్మ, సరస్వతులుగా, మళ్ళీ బ్రహ్మ, సరస్వతులే విష్ణువుగా, లక్ష్మీనారాయణగా అవుతారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో చక్రమంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. శాస్త్రాలు చదివినంత మాత్రాన ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు కల్పమాయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. అలాగైతే స్వస్తిక్ కూడా తయారు కాదు. వ్యాపారులు వారి అకౌంట్ పుస్తకాలపై స్వస్తిక్‌ను వ్రాస్తారు. గణేశుడిని పూజిస్తారు. ఇది అనంతమైన ఖాతాల పుస్తకం. స్వస్తిక్ అంటే 4 భాగాలుంటాయి. జగన్నాథపురంలో, పూరిలో అన్నము ఉడికినప్పుడు అది 4 భాగాలుగా విడిపోతుంది. అక్కడ కేవలం అన్నమే భోగుగా, ప్రసాదంగా ఉంచుతారు. నైవేద్యంగా దేవుడికి కూడా పెడతారు. ఎందుకంటే అక్కడ వారు ఎక్కువగా అన్నమే తింటారు. అదే శ్రీనాథ్ ద్వారంలో బియ్యం కాదు. అక్కడ అన్ని పదార్థాలు శుద్ధమైన నెయ్యితో పక్కాగా తయారు చేస్తారు. భోజనం వండేటప్పుడు కూడా, అంటే ప్రసాదం, నైవేద్యం వండేటప్పుడు కూడా శుద్ధంగా నోటికి గుడ్డ కట్టుకొని తయారు చేస్తారు. ప్రసాదము చాలా గౌరవపూర్వకంగా తీసుకెళ్తారు. భోగ్ ఉంచిన తర్వాత అది పండాలకు అక్కడ ఉండే బ్రాహ్మణులకు లభిస్తుంది. అక్కడ ఉండే దుకాణాలలో ఈ ప్రసాదాన్ని ఉంచుతారు. అక్కడకు చాలా జనం గుంపులు గుంపులుగా వచ్చి కొనుక్కుంటారు. ఇదంతా బ్రహ్మబాబా చూశారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను చదివించేది ఎవరు? అత్యంత ప్రియమైన తండ్రి వచ్చి మీకు సేవకుడిగా అయ్యారు. మీకు సేవ చేస్తున్నారు. మరి మీకు అంత నష ఉందా? పరమాత్మ తండ్రి వచ్చి మాకు సేవకుడై సేవ చేస్తున్నారు అని. ఆత్మలైన మనలను తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఈ నష ఉండాలి. చేసేదంతా ఆత్మయే కదా! మనుషులేమో ఆత్మ నిర్లేపము, పాపపుణ్యాలు అంటవు ఇలాగంటారు. ఆత్మలోని 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది అని మీకు తెలుసు. అటువంటి ఆత్మను నిర్లేపము అంటే రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. ఇదంతా ఎవరికైనా నెల, నెలన్నర కూర్చొని అర్థం చేయిస్తే, వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప పాయింట్లు బుద్ధిలో కూర్చోవు. రోజులు గడిచే కొలది ఎన్నో పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది జ్ఞానం. పిల్లలైన మీకు ఎప్పుడైతే పూర్తి నిశ్చయం అవుతుందో అప్పుడు తప్పకుండా పరంపిత పరమాత్మని స్వయంగా వచ్చి దుర్గతి నుండి సద్గతి చేస్తారు అని అర్థం చేసుకుంటారు. తండ్రి అంటున్నారు, మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. నేను మిమ్మలను స్వర్గానికి అధికారులుగా తయారు చేశాను. కానీ మళ్ళీ రావణుడు మీపై రాహు దశను కూర్చోబెట్టాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారు కనుక మీరు స్వయానికి నష్టం కలిగించుకోరాదు. వ్యాపారస్తులు ఎల్లప్పుడూ తమ ఖాతాను సరిగ్గా ఉంచుకుంటారు. లాభమే పొందాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కావున నష్టం కలిగించుకునే వారిని అమాయకులని అంటారు. ఇదన్నింటికంటే పెద్ద వ్యాపారం. ఈ వ్యాపారాన్ని చాలా అరుదుగా ఏ ఒక్కరో చేస్తారు. ఇది అవినాశి వ్యాపారం. మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు మీరు సత్యమైన వ్యాపారం చేస్తున్నారు. మన తండ్రి జ్ఞానసాగరులు, వ్యాపారి రత్నాగరులు. ప్రదర్శిని చూడడానికి ఎంతమంది వస్తారో చూడండి. సెంటర్కు ఎవరో కొంతమంది మాత్రమే, అది కూడా కష్టంగా వస్తారు. భారతదేశం చాలా విశాలమైనది కదా! మీరు అన్ని స్థానాలకు వెళ్ళి తెలిపించాలి. నీటి గంగలు భారతదేశం అంతటా ఉన్నాయి. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి వస్తుంది. గంగా నది నీరు పతిత పావని కాదు. జ్ఞాన గంగలైన మీరు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని వైపులా ఉత్సవాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. రోజులు గడిచే కొలది చిత్రాలు తయారవుతూ ఉంటాయి. చూస్తూనే ఆనందం కలిగే శోభావంతమైన చిత్రాలు ఉండాలి. వీరు నిజమే చెప్తున్నారు అని అందరికీ అనిపించాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం స్థాపన అవుతోంది అని అందరూ భావించాలి. మెట్ల చిత్రం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతోంది. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతున్నారు.
ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు కావున ఆంతరికంలో మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి. నాలో ఇంకా ఏవైనా చిన్న, పెద్ద అవగుణాలు అనే ముళ్ళైతే లేవు కదా! కామం అనే ముళ్ళు ఉందా? లేదా? క్రోధం అనే చిన్న ముళ్ళు కూడా చాలా చెడ్డది. దేవతలు కోపగించుకోరు. శంకరుడి మూడవ కన్ను తెరుచుకుంటూనే వినాశనమైనట్లు చూపిస్తారు. ఇది కూడా కళంకాన్ని ఆపాదించడమే. వినాశనమైతే జరిగే తీరాలి. సూక్ష్మవతనంలో శంకరుడి మెడలో ఏ పాము మొదలైన ఉండవు. సూక్ష్మవతనంలో, మూలవతనంలో తోటలు, ఉద్యానవనాలు, సర్పాలు ఏమీ ఉండవు. అవన్నీ ఉండేది ఇక్కడే. స్వర్గం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయంలోని మనుషులందరూ ముళ్ళవలే ఉన్నారు. ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ. అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యుగం పుష్పాల తోట వంటిది. బాబా ఎటువంటి తోటను తయారు చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. అత్యంత సుందరంగా తయారు చేస్తారు. అందరినీ సుందరంగా చేస్తారు. తండ్రి అయితే సదా సుందరంగా ఉంటారు. అందుకే సత్యం, శివం, సుందరం అంటారు. ప్రేయస్సులైన పిల్లలందరినీ సుందరంగా తయారు చేస్తారు. రావణుడు పూర్తి నలుపుగా, వికారీగా చేసేశాడు. మాపై బృహస్పతి దశ ఉంది అని పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. సగం సమయం సుఖం, సగం సమయం దుఃఖం ఉంటే దాని వలన లాభమేముంది? అందువలన ముక్కాలు భాగం ద్వాపరయుగంలో కూడా సుఖం, కాలు భాగమే దుఃఖం ఉంటుంది. ఇది తయారైన డ్రామా. డ్రామా ఇలా ఎందుకు తయారు చేశారు అని చాలామంది అడుగుతారు. అరే ఇది అనాది డ్రామా కదా! ఎందుకు తయారు చేశారు అనే ప్రశ్నే రాకూడదు. ఇది అనాది అవినాశిగా తయారైన డ్రామా, తయారవుతూ ఉన్న డ్రామా. ఎవ్వరికీ మోక్షం లభించదు. ఈ అనాది సృష్టి నడుస్తూనే ఉంటుంది. అలా నడుస్తూనే ఉంటుంది. ప్రళయం ఎప్పటికీ జరగదు. తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు కానీ అందులో ఎంత కష్టం ఉంది. మనుషులు పతితమై దుఃఖితులైనప్పుడు తండ్రిని పిలుస్తారు. తండ్రి వచ్చి అందరి శరీరాలను కల్పతరువులుగా చేస్తారు. అందువలన అర్ధకల్పం మీకు అకాల మృత్యు ఉండదు. మీరు మృత్యువుపై విజయం పొందుతారు. కావున పిల్లలైనా మీరు చాలా పురుషార్థం చేయాలి. ఎంత ఉన్నత పదవి పొందితే అంత మంచిది. ఎక్కువ సంపాదన కొరకు ప్రతి ఒక్కరూ పురుషార్థం ప్రయత్నం ఎక్కువగా చేస్తారు కదా! కట్టెలు కొట్టే వారు కూడా నేను ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటారు. కొంతమంది మోసంతో కూడా సంపాదిస్తారు. ధనం కొరకే అపాయాలు, ఆపదలు ఏర్పడుతున్నాయి. స్వర్గంలో మీ ధనాన్ని ఎవ్వరూ దోచుకోరు. ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో చూడండి. స్వర్గంలో ఇలాంటి దుఃఖాన్ని కలిగించే విషయాలు ఏవి ఉండవు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత గొప్ప వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. స్వర్గంలోకి వెళ్ళేందుకు నాకు అర్హత ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి నారదుడి వలె. మనుషులు అనేక తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు కానీ వారికి ఏమీ లభించదు. నలువైపులా 4 ధామాలు తిరిగినా దూరంగానే ఉన్నాము అనే పాట కూడా ఉంది. ఇప్పుడు తండ్రి మీకు ఎంత మంచి యాత్ర నేర్పిస్తూ ఉన్నారు 3 లోకాలకు. ఇందులో ఏ కష్టము లేదు. తండ్రి అంటున్నారు, కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలంతా వినాశనం అవుతాయి. పాపం సమాప్తం అవుతుంది. తండ్రి చాలా మంచి యుక్తి వినిపిస్తూ ఉన్నారు. పిల్లలు వింటున్నారు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరం. నేను శివబాబాకు శరీరం అప్పుగా ఇచ్చాను అని బ్రహ్మ తండ్రి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. బాబా నన్ను విశ్వ అధికారిగా చేస్తారు. ఇలా భావిస్తారు కదా బ్రహ్మ. ఇతడికి భగీరథుడు భాగ్యశాలి శరీరం అంటే రథం అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు రాముడి పురంలోకి అంటే ఆత్మారాముడు శివబాబా స్థాపన చేసిన స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం ప్రయత్నం చేస్తున్నారు. కావున పురుషార్థం చేయడంలో పూర్తిగా లీనమైపోవాలి. ముళ్ళుగా ఎందుకు తయారవ్వాలి? మీరు బ్రాహ్మణీయులు అన్నిటికీ ఆధారం మురళియే. మీకు మురళి లభించకుంటే శ్రీమతం ఎక్కడి నుండి వస్తుంది? అలాగని కేవలం బ్రాహ్మణి మాత్రమే మురళి వినిపించాలి అని కాదు. మురళి ఎవరైనా చదివి వినిపించవచ్చు. ఈరోజు మీరు వినిపించమని ఇతరులకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు అందరికీ అర్థం చేయించటానికి మంచి చిత్రాలు కూడా తయారయ్యాయి.
ఈ ముఖ్య చిత్రాలన్నీ మీ షాప్‌లో కూడా ఉంచుకోండి దుకాణంలో. చాలామందికి కళ్యాణం జరుగుతుంది. మీరు వస్తే మీకు అర్థం చేయిస్తామని చెప్పండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో వివరిస్తాము అని చెప్పండి. ఇతరుల కళ్యాణం చేసేందుకు కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు. ఆ వ్యాపారంతో పాటు ఈ వ్యాపారం కూడా చేయగలరు. ఇది బాబా అవినాశి జ్ఞాన రత్నాల దుకాణం. నెంబర్ 1 చిత్రం మెట్ల చిత్రం. గీతా భగవానుడు శివుడు అని తెలిపే చిత్రం. భారతదేశంలో శివ భగవానుడు వచ్చారు. అందుకే వారి జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చారు. యజ్ఞం కూడా రచింపబడి ఉంది. పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. తండ్రి స్వయంగా వచ్చి రాజాది రాజులుగా చేస్తున్నారు. తండ్రి అంటున్నారు, నేను మిమ్మలను సూర్యవంశీ రాజా రాణులుగా తయారు చేస్తాను. తండ్రిని వికారి రాజులు కూడా పూజిస్తారు, నమస్కరిస్తారు. అందువలన స్వర్గంలోని మహారాజా మహారాణులుగా తయారు కావటానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. ఇల్లు మొదలైనవి కట్టుకోవాలి అంటే బాబా వద్దన్నారు. భలే కట్టుకోండి, బ్రహ్మబాబు ఉన్నప్పటి మాటలివి. డబ్బు మట్టిలో కలిసిపోతుంది. అందువలన ఆ ధనంతో ఇల్లు కట్టుకొని సుఖంగా ఎందుకు ఉండరాదు? ధనాన్ని ఉపయోగించుకోవాలి. ఇల్లు కూడా కట్టుకోండి. తినడానికి కూడా ఉంచుకోండి. దాన పుణ్యాలు కూడా చేస్తారు కదా! కాశ్మీర్ రాజు తనకున్న స్వంత ఆస్తినంతా ఆర్య సమాజం వారికి దానంగా ఇచ్చాడు. తమ జాతి ధర్మముల కొరకు దానం చేస్తారు. ఇక్కడ అటువంటి మాటలేవీ లేవు. అందరూ పిల్లలే. జాతి మొదలైనవి లేవు. అవి హద్దులోని దేహ సంబంధమైన జాతులు. నేను ఆత్మలైన మిమ్ములను పవిత్రంగా చేసి విశ్వ చక్రవర్తి పదవినిస్తాను. డ్రామా అనుసారం భారతవాసులే రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మనపై బృహస్పతి దశ కూర్చొని ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. శ్రీమతం చెప్తోంది, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. భక్తి మార్గంలో వ్యాపారులు ఏదో కొంత భాగం ధర్మం కొరకు తప్పకుండా కేటాయిస్తారు. కనుక వారికి కూడా మరో జన్మలో అల్పకాలిక సుఖం లభిస్తుంది. ఇప్పుడు నేను నేరుగా వచ్చాను కనుక మీరు ఈ కార్యంలో తండ్రి కార్యంలో ఉపయోగించండి. నాకు ఏమీ అవసరం లేదు. శివ్ బాబాకు తమ స్వంతం కొరకు ఇల్లు మొదలైనవి కట్టుకునే అవసరం ఉందా? ఇవన్నీ బ్రాహ్మణులైన మీ కొరకే. పేదవారు, ధనవంతులు అందరూ కలిసే ఉంటారు. భగవంతుడి వద్ద కూడా ఇక్కడ మధుబన్‌లో కూడా సమదృష్టి లేదు అని కొంతమంది అలుగుతారు. కొంతమందినైతే భవనాలలో, కొంతమందినైతే తక్కువ అంటే బాగలేకుండా ఉండే రూమ్‌లో అనుకుంటారు వీరు. ఇలాంటి చోట్ల ఉంచుతారే అనుకుంటారు. ఇంకా లౌకికంలో కూడా షావుకారులుగా, పేదవారిగా ఎందుకు పుట్టించారు అంటారు. శివబాబాను మర్చిపోతారిక్కడ. శివబాబా స్మృతిలో ఉంటే ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరు. అందరినీ అన్నీ అడగాల్సి వస్తుంది కదా! ఎందుకంటే వారి వారి ఇంటిలో ఎలాంటి సౌకర్యాలు అనుభవిస్తున్నారో, అలాంటి సౌకర్యాలు ఇక్కడ కూడా కల్పించాల్సి వస్తుంది. అప్పుడే వారు ఇక్కడికి రాగలరు. అందుకే అందరికీ గౌరవం ఇవ్వండి అంటారు. ఏ వస్తువైనా లేకుంటే లభిస్తుంది. తండ్రికి పిల్లలంటే ప్రేమ ఉంది. ఇంత ప్రేమ ఇతరులెవ్వరికీ ఉండదు. పురుషార్థం చేయమని పిల్లలకి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఇతరుల కొరకు కూడా యుక్తులు రచించండి. ఇందుకొరకు 3 అడుగుల నేల చాలు సెంటర్‌కి. ఇందులో పిల్లలు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. ఎవరిదైనా గొప్పవారి హాలు ఉంటే, మేం కేవలం ఈ హాలులో చిత్రాలు ఉంచుకుంటాము. 1, 2 గంటలు మాత్రమే ఉదయము, సాయంకాలం వచ్చి క్లాస్ చేసి వెళ్ళిపోతాం. ఖర్చు మేం పెట్టుకుంటాం. మీ పేరు ప్రసిద్ధి అవుతుంది. చాలామంది వచ్చి గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు అని చెప్పి అడిగి, ఆ స్థానంలో మీరు చిత్రాలు ఉంచండి. अच्छा मीठे मीठे खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ కొరకు ముఖ్యమైన సారము ఫస్ట్ పాయింట్. మీ ఆంతరికంలో ఎలాంటి ముళ్ళు ఉన్న అవగుణాలు చెక్ చేసుకొని వాటిని తీసేయాలి. రామపురంలోకి వెళ్ళేందుకు స్వర్గంలోకి పూర్తి పురుషార్థం చేయాలి.
సెకండ్ పాయింట్, అవినాషి జ్ఞాన రత్నాల వ్యాపారం చేసి ఇతరుల కళ్యాణం చేసేందుకు సమయంనివ్వాలి. అందంగా తయారై ఇతరులను కూడా సుందరంగా ఆత్మలను తయారు చేయాలి. వరదానము, తమోగుణి వాయుమండలంలో ఈ కలియుగ అంతిమంలో మీ స్థితిని ఏకరసంగా అచల్లడోల్గా స్థిరంగా ఒకే విధంగా ఉంచుకునేవారే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. రోజు రోజుకు పరిస్థితులు అతి తమో ప్రధానంగా అవుతాయి. వాయుమండలం ఇంకా చెడిపోతోంది. ఇటువంటి వాయుమండలంలో కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉండాలి. మీ స్థితిని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. దీని కొరకు ఇంత ధైర్యము లేక శక్తి అవసరం. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే వరదానం స్మృతిలో ఉంటే ప్రకృతి ద్వారా కానీ, లౌకిక సంబంధాల ద్వారా కానీ, దైవీ పరివారం ద్వారా కానీ ఎలాంటి పరీక్షలు వచ్చినా అందులో భయపడరు. ధైర్యం ఉండేవాళ్ళు శక్తిశాలిగా ఉంటారు. సదా ఏకరసంగా ఒకే విధంగా అచల్ స్థిరంగా ఉంటారు. ఈ విధంగా నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్థితిని తయారు చేసుకోవాలి. స్లోగన్, వరదాత అయిన తండ్రిని తమ సత్యమైన సాథీగా చేసుకుంటే సహచరుడిగా వరదానాలతో జోలె నిండుగా ఉంటుంది. మరి జోలె నింపుకోవాలి అంటే సత్యమైన తండ్రిని సదా జతలో ఉంచుకోవాలి. వరదాత తండ్రి ఎచ్చట ఉంటే వరదానాలు అచ్చట ఉంటాయి. అవ్యక్త సూచన, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఈ పరమాత్మ జ్ఞానంతోనే విశ్వంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతము స్థాపన అవుతుంది. ఈ బ్రాహ్మణ సంఘటనలోని ఏక మతం యొక్క విశేషత, ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒకే విధంగా నడుచుకుంటే శ్రీమతం అనుసారంగా దేవతా రూపంలో ప్రాక్టికల్గా నడుస్తుంది. అక్కడ అందరూ సర్వగుణ సంపన్నంగా ఉంటారు. ఈ విశేషతే అద్భుతం చేస్తుంది. ఇక్కడ ఈ విశేషత ఉంచుకోవడం ద్వారా మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది, ప్రత్యక్షత జరుగుతుంది. కనుక ఈ విశేషతలో నంబర్ వన్గా అవ్వండి. అలా అయ్యేందుకు మీ మూల సంస్కారం పాతది ఏదైతే ఉందో తమోగుణి సంస్కారం, అది దేహాభిమానంతో కూడుకున్నటువంటిది. దానిని నిర్మూలించి బాప్దాద యొక్క సంస్కారాలను కాపీ చేసి సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. అప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.